గులాబీ గుత్తులు మెత్తబడకుండా ఎక్కువ రోజులు క్రిస్పీగా ఉండాలంటే ఇలా ట్రై చేయండి. అలాగే విడిపోయిన పిండిని కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. బౌల్‌లోనికి కప్పు మైదా పిండి, కప్పు బియ్యం పిండి, కప్పు పంచదార, 2 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ ఏసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఏ కప్‌తో అయితే బియ్యం పిండి తీసుకున్నామో అదే కప్‌తో మైదా, పంచదారను కూడా తీసుకోవాలి. ఇవన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. వాటర్‌ని ఒకేసారి యాడ్ చేయకూడదు. కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి. నాకిక్కడ పిండి కలపడానికి ఏ కప్‌తో అయితే పిండి తీసుకున్నామో అదే కప్‌తో వాటర్ తీసుకుంటే కప్పున్నర వాటర్ అయితే సరిపోనియి. ఇలా స్పూన్ అనేది ముంచితే స్పూన్ మొత్తం కోట్ అవ్వాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని కనీసం 3 గంటల పాటు పక్కన పెట్టుకోవాలి. 3 గంటల తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక గిన్నెలోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. అప్పుడు ఏసుకోవడానికి వీలుగా ఉంటుంది. డీప్ ఫ్రైస్‌లో నూనె పెట్టుకొని నూనె వేడి చేసుకోవాలి. నూనె వేడి చేసుకున్నప్పుడే మనం వేసుకునే గులాబీ గుత్తులను కూడా పెట్టుకొని వేడి చేసుకోవాలి. పిండి సకానంగా ఉంచుకొని ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. తర్వాత ఇవి కొద్దిగా ఉడికిన తర్వాత స్పూన్‌తో గానీ, చాకుతో గానీ డీమోల్డ్ చేసుకోవాలి. స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని రెండు వైపులా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. పిండి అనేది ఎక్కువసేపు నానబెట్టడం వల్ల మనం గులాబీ గుత్తులు వేసుకునేటప్పుడు ఇలా ఈజీగా వస్తాయి. లేకపోతే గనక సరిగ్గా రావు. కనీసం 2, 3 గంటల పాటు పిండిని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. అప్పుడే ఈజీగా గులాబీ గుత్తి నుండి గులాబీ పువ్వులు అనేది ఈజీగా వస్తాయి. ఈ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ప్లేట్‌లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. మిగిలినవన్నీ ఇలానే డీప్ ఫ్రై చేసుకోవాలి. అలాగే ఇందులో బియ్యం పిండి వేయడం వల్ల ఎక్కువ రోజులు క్రిస్పీగా, మెత్తబడకుండా టేస్టీగా ఉంటాయి. ఇలా గులాబీ గుత్తులు వేసుకునేటప్పుడు అలాగే మనం వేసుకునే గులాబీ గుత్తి ఉంటది కదా! ఒక్కసారి పిండిలో ముంచి ఏసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి నూనెలో పెట్టుకొని వేడి చేసుకోవాలి. అప్పుడు ఈజీగా గులాబీ గుత్తులనేవి వస్తాయి. చూసారా ఎంత టేస్టీగా, క్రిస్పీగా ఉన్నాయో! మీకు ఎవరికైనా నచ్చితే గనక ఒకసారి ట్రై చేయండి. వీడియో పైన ఒపీనియన్‌ని కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి.